ఓం నమో వెంకటేశాయ. జనవరిలో అయితే మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం అయితే వైకుంఠ ద్వారాన్ని అయితే ఓపెన్ చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు అయితే వైకుంఠ ద్వారం అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశికి వెళ్ళే భక్తులకి టికెట్స్ ఇస్తున్నారు? ఆన్లైన్లో ఇస్తారా, ఆఫ్లైన్లో ఇస్తారా, రూమ్స్ ఆన్లైన్లో ఇస్తారా, ఆఫ్లైన్లో ఇస్తారా, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియోస్ని లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోస్ని లైక్ చేస్తే ఏంటంటే బూస్టప్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే అయితే బెల్ సింబల్ ఉంటుంది. ఈ బెల్ సింబల్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మొదట మీరే చూడగలరు అనమాట నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు అయితే మనకి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఓపెన్లో ఉంటుంది. ఈ 10 రోజుల్లో ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటే మాత్రమే దర్శనానికి వెళ్ళగలమని అయితే టీటీడీ అయితే ప్రకటించడం జరిగింది. అది ఫ్రీ దర్శనం అవ్వచ్చు, ఇంకేదైనా దర్శనం టికెట్ కావచ్చు. ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటేనే మనం దర్శనానికి వెళ్ళవచ్చు అని అయితే టీటీడీ అయితే ఈరోజు ఒక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. భక్తులైతే సర్వదర్శనం టోకెన్స్ అయితే కింద ఇస్తారు. 10 రోజులకు సంబంధించినటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కింద తిరుపతిలో ఇస్తారనమాట. ఆ టోకెన్స్ తీసుకొని తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఇస్తారా లేదా అనేది అయితే మనకి ఇంతవరకు ఏ అప్డేట్ అయితే టీటీడీ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ సంవత్సరంగా రిలీజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు అయితే చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ ఇలాంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అంటే రద్దు చేసేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎటువంటి స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ప్రోటోకాల్లో ఉన్నటువంటి విఐపీస్కి మాత్రమే దర్శనం ఇస్తామని చెప్పి మనకైతే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అంటే రెఫరెన్స్ లెటర్స్ ఇలాంటివన్నీ ఆ 10 రోజుల పాటు అయితే ఉండవు అని చెప్పి అయితే టీటీడీ అయితే మనకు ప్రకటించడం జరిగింది. అంటే సర్వదర్శనం టోకను 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఒకవేళ రిలీజ్ చేస్తే ఆ టికెట్స్ నెక్స్ట్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి విఐపీస్కి మాత్రమే దర్శనాలు ఉంటాయని దీని అర్థం అనమాట. భారీ క్యూ లైన్లు నివారించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామని అయితే టీటీడీ అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే టికెట్ లేకుండా తిరుమలకు వచ్చేసారంటే భక్తులు అధిక సంఖ్యలో లైన్లోకి వచ్చేస్తారు. క్యూ లైన్స్ కిలోమీటర్లు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఇలాగా ఎస్ఎస్డి టోకెన్స్ పెట్టడం జరిగింది. అంటే కింద టోకెన్ తీసుకుంటారు, దాంట్లో ఉన్నటువంటి టైంకి మనం లైన్లోకి వెళ్ళామంటే 1-2 గంటల్లో దర్శనం అయిపోయేందుకైతే టీటీడీ అయితే మనకైతే ఏర్పాట్లు చేస్తూ ఉంది. టికెట్ లేకుండా అయితే తిరుమలకు వెళ్ళవచ్చు. ఆ 10 రోజుల్లో దర్శనం టికెట్ లేకపోయినా తిరుమల కొండ మీదకి వెళ్ళవచ్చు. అలాగే ఆ 10 రోజుల్లో తిరుమలలో తిరగవచ్చు, తిరుమలలో ఉండవచ్చు. కానీ అంటే దర్శనానికి మాత్రమే వెళ్ళలేమన్నమాట. 10 రోజుల్లో దర్శనం టికెట్ లేకుండా. దర్శనం టికెట్ ఏదో ఒక దర్శనం టికెట్ కానీ మనం తీసుకున్నాము అంటే ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే గోవిందమాల ధరించినటువంటి భక్తులకి ఎట్లాంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళు కూడా కింద ఇచ్చేటువంటి టోకన్లు కానీ ఇంకేదైనా దర్శనం టికెట్స్ కానీ తీసుకొని మాత్రమే దర్శనానికి వెళ్ళగలరు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు రావాలని అయితే టీటీడీ అయితే మనకైతే ప్రకటించడం జరిగింది. అలాగే మనకి రూమ్స్ అప్డేట్ వచ్చేసరికి ఆన్లైన్లో అయితే ఆ 10 రోజుల రూమ్స్ అయితే బ్లాక్ చేసి ఉన్నాయి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తే ఆ రూమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్లో అయితే ప్రతిరోజు ఇస్తారనమాట. ఆ 10 రోజులు ఆఫ్లైన్లోకి వెళ్ళి మనం తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మనమైతే రూమ్స్ అయితే పొందవచ్చు. ఇవన్నమాట ఇప్పుడు వరకు వచ్చినటువంటి అప్డేట్స్. బ్రీఫ్గా చెప్పాలంటే ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటేనే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నమాట. ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ లేకపోతే తిరుమలకు వెళ్ళవచ్చు కానీ దర్శనం చేసుకోలేము. ఇదన్నమాట ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.